అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా యాడ్ చేద్దాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులని కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, కరివేపాకు అండి కొంచెం ఎక్కువే యాడ్ చేసేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల దీని ఫ్లేవర్ బాగా ఉంటుందండి దొండకాయ వేపుడులో. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా కోర్స్గా దంచుకొని యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి వేశాక ఒక 1 మినిట్ పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మన దొండకాయల్ని క్లీన్గా వాష్ చేసి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేసేద్దాం. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఈ దొండకాయల్ని మనము ఒక 3 to 4 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి మొత్తం ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న గ్రీన్ చిల్లీస్ అండి, ఇవి 5 to 6 ఇలా దంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా లైట్గా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కారాన్ని 1/2 స్పూన్ యాడ్ చేసామండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా రుచికి సరిపడా ఉప్పు అండి యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కలుపుకొని ఇంకో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. అయిపోయిందండి. లాస్ట్గా మనం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీరను కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, ఎందుకంటే దీని ఫ్లేవర్ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ ఇందులోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కాజుని కూడా యాడ్ చేసేద్దాం. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలండి. అంతే అండి, మన దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే అండి, మన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా బాగా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.